పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకుడు వర్మ 2019 జనరల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా జనసేన నుండి ఎవరు పోటీ చేసినా వర్మ ఖచ్చితంగా ఓడిపోతాడనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే కంటెస్టెంట్గా జనసేనాని పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తూ ఉండడంతో వర్మ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడు. తన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించాడు. ఇదంతా కూడా వర్మ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే చేస్తున్నట్లుగా తెలిసింది. మొత్తం మీద వర్మ త్యాగం చేసి తన సీటును పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి స్క్రిప్ట్ని రచించారు. వర్మ విత్డ్రా అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉన్నారు. అక్కడితో వర్మ ఆ టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కామ్గా సపోర్ట్ చేస్తూ ఉంటే బాగుండేది. కానీ మళ్ళీ ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తాను, 1,00,000 పైగా ఓట్ల మెజారిటీతో నేనే గెలిపిస్తాను అంటూ తాను గెలిపించినదే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అన్నట్లుగా బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తున్నాడు. మరో ప్రక్క టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తక్కువేం తినలేదు. వారు వర్మ పెద్ద త్యాగమూర్తి అంటూ వీడియోలు, మీమ్స్ వంటివి తయారు చేసి వదులుతున్నారు. ఇదంతా చూస్తున్న జన సైనికులకు చిరాకు దొబ్బింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్న టైంలో టీడీపీ హాస్పిటల్లో కోమా పేషెంట్లా పడి ఉన్న తరుణంలో పొత్తును అఫీషియల్గా అనౌన్స్ చేసి టీడీపీకి ఊపిరినిచ్చి తాను కేవలం 21 ఎమ్మెల్యే టిక్కెట్లను మాత్రమే తీసుకుని సమిధలా కాలిపోయిన పవన్ కళ్యాణ్ గారే నిజమైన త్యాగమూర్తిరా కుయ్యాల్లారా అని జన సైనికులు టీడీపీ యాక్టివిస్టులకు కౌంటర్లు ఇస్తున్నారు.